ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి పార్లమెంటు సెగ్మెంట్ నుంచి తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రాను పోటీలో దించి ఉంటే ప్రధాని మోదీని భారీ ఓట్ల ఆధిక్యంతో ఆమె ఓడించేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోసిన్ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో విజయానంతరం తొలిసారి రాయ్బరేలీలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రియాంక వారణాసిలో పోటీ చేసి ఉంటే మోదీని 2 లక్షల తేడాతో ఓడించేదని అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపరకు గట్టి దెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ సాధించిన సీట్ల కంటే బీజేపీ తక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 33 సీట్లలో గెలుపొందగా 37 స్థానాలను సమాజ్వాదీ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి గెలిచినప్పటికీ తొలి రౌండ్లలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే వెనుకబడి క్రమంగా పుంజుకొని 1.6 లక్షల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో మోదీ సాధించిన ఆధిక్యతతో పోల్చుకున్న ఈసారి మోదీకి దాదాపు 3 లక్షల ఓట్ల ఆధిక్యం తగ్గింది. కాగా యూపీలో ఇండియా కూటమిదే పైచేయి కావడానికి ఎన్నికల ప్రచారంలో సహకరించిన సమాజ్వాదీ పార్టీకి రాయ్బరేలీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి జరిపిన పోరాటంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగంతో మోదీ, అమిత్ షా ఆటలాడుకునే ప్రయత్నం చేశారని, ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ నుంచి ముప్పు పెరగనుందని గ్రహించడం వల్లే ఇంతటి ఐక్యత కనిపించిందని రాహుల్ అన్నారు. కాగా ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పోరాటం సాగించారని, అమేఠీ నుంచి కిషోరీలాల్ శర్మను గెలిపించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసించారు. రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ ఘన విజయం సాధించిన అనంతరం ఆ నియోజకవర్గంలో తన చెల్లెలతో కలిసి పర్యటించడం ఇదే తొలిసారి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.